I request Kavita Garu to please say a few words. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగానే మా మీడియా మిత్రులను చూడడానికి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు రెగ్యులర్గా అంటే నేను రెగ్యులర్గా యాక్ట్ చేసేటప్పుడు ప్రెస్ మీట్లలోని మన వాళ్ళందరినీ కలుస్తుండేదాన్ని. ఈ మధ్యకాలంలో అమ్మలు, నాన్నలు, బాబాయిలు, అత్తయ్యలు, పిన్నులు సినిమాలలో ఉండడం లేదు కాబట్టి మాలాంటి వాళ్ళం కూడా బిగ్ స్క్రీన్లో కనిపించడం లేదు. అందుకని నిజంగా మా ప్రెస్ వాళ్ళని చాలా చాలానే మిస్ అవుతున్నాను ఆ విధంగా. ఎందుకంటే డే 1 నుంచి నేను హీరోయిన్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రెస్ అనేవాళ్ళు నా కుటుంబ సభ్యులుగా ఎప్పుడు నేను భావించేదాన్ని. వాళ్ళు కూడా అలాగే నన్ను ఒక నటిగా కాకుండా వాళ్ళ ఇంటి మనిషిలాగా ఎప్పుడు కూడా నా మీద ప్రేమ, ఆప్యాయత, అభిమానం, ఒక సపోర్ట్, ఎంకరేజ్మెంట్ ఎప్పుడూ వాళ్ళ దగ్గర నుంచి నాకు ఉంది. సో ఇవాళ మీ అందరినీ ఇలా కలవడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇకపోతే ఈరోజు కీర్తి ఎంబీబీఎస్ ఎంఎస్ అనే ఒక మలయాళంలోని సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రాన్ని గోపాలకృష్ణ గారి వారి బృందం వాళ్ళ టీం తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. అంటే నేను మలయాళంలో నాకు ఆ సబ్జెక్ట్ తెలుసు, ఇది నిజంగా జరిగింది అనేది మనందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి ఇవాళ రమ్మన్నారు నన్ను మూవీ చూడడానికి. బట్ నాకేమో నా కాన్షియస్ ఎందుకో ఒప్పుకోలేదు. ఓకే, సినిమాని సినిమాగా చూడాలి, అది ఒప్పుకుంటాను. కానీ ఒక యథార్థ కథని, ఒక నిజంగా జరిగిన ఒక ఇష్యూని ఒక సినిమా పరంగా చూడడం అనేది నాకెందుకో చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో అసలు మహిళలకి ఎక్కడా కూడా ఒక సెక్యూరిటీ అనేది లేకుండా ఉంది. ఎస్, డాక్టర్స్ అనేవాళ్ళు డెఫినెట్గా నైట్ డ్యూటీ చేయాలి. మన హాస్పిటల్లో మన వాళ్ళు కానీ మనం కానీ ఏమన్నా ఉన్నాము అని అంటే నర్సులు కానీ డాక్టర్స్ కానీ డ్యూటీ డాక్టర్స్ కానీ ఉంటారు. అక్కడ అప్పుడు చాలామంది ఉండరు. అలాగే ఈ వెస్ట్ బెంగాల్లో జరిగిన ఇన్సిడెంట్ మనం చాలా రోజులు నెలల తరబడి మనం న్యూస్లో చూసాము. అందరూ డెఫినెట్గా మనసున్న ప్రతి మనిషి కూడా బాధపడి ఉంటారు. అందులోని మేము ఒక లేడీస్ కాబట్టి మేము ఇలాగే ఒంటరిగా వెళ్ళి ఎన్నో ఊళ్ళకి వెళ్ళి పనిచేస్తూ ఉంటాము. షూటింగ్కి వెళ్ళాలంటే 10 మంది మా వెనకాల రారు. సో అలాంటప్పుడు మనం ఏది కూడా మన చేతుల్లో లేకుండా అయిపోతుంది. నిజంగానే ఆ డాక్టర్ చనిపోయిన, జూనియర్ డాక్టర్ చనిపోయిన విధానం చాలా చాలా బాధాకరమైన విషయం. కానీ ఈ ఆ రియల్ కథని చాలా చక్కగా అసలు ఏం జరుగుతుంది అని దాన్ని ఒక సినిమా పరంగా కొన్ని సీన్స్ దాంట్లో జోడించి ఆ అమ్మాయి ఆత్మ ఎలా ఘోషిస్తుంది అన్న దాని మీద కథ తీసుకురావడం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, డైరెక్టర్ గారు చాలా చాలా కైలాష్ గారు, నేను ఒక లాంగ్ టైం బ్యాక్ నేను ఒక మూవీ చేశాను, మలయాళంలోనే చేశాను. ఆయన చాలా టాలెంటెడ్ డైరెక్టర్. ఇప్పుడు మనం చూసాం టీజర్ కానీ సాంగ్ కానీ కెమెరా వర్క్ కానీ ఎడిటింగ్ కానీ డైరెక్షన్ కానీ చాలా చాలా బాగుంది. కానీ నాకు అర్థం కాని ఏంటంటే సర్ప్రైజింగ్, గోపాలకృష్ణ గారు ఇంత మంచి సినిమా ఎలా పట్టారా అనేది నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి సినిమా మనకి అంటే ఒక చిన్న ప్రొడ్యూసర్కి దొరకడం అనేది, ఎందుకంటే చాలా పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ ఏ లాంగ్వేజ్లో ఏ సినిమాలు బాగున్నాయో అని చూసి ముందు వాళ్ళే కొనేస్తూ ఉంటారు. కానీ ఇంత మంచి సినిమాని, ఇంత సక్సెస్ అయిన సినిమాని గోపాలకృష్ణ గారు తెలుగులో డబ్ చేయాలని అనుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుంది. ఈ సినిమా ద్వారా చాలామందికి అంటే ఒక నాలెడ్జ్ పెరుగుతుంది. అంటే మనం ఎలా ఉండాలి, ఏది చేయకూడదు, ఏది చేయొచ్చు, ఎలా ఉంటే మన లైఫ్ బాగుంటుంది అనేది కూడా ఈ సినిమా ద్వారా ఒక మెసేజ్ కూడా
ప్రజలకు అందుతుందని నేను అనుకుంటున్నాను. సో తప్పకుండా గోపాలకృష్ణ గారు మాకు చాలా సంవత్సరాల నుంచి వారు కానీ వారి శ్రీమతి కానీ పరిచయం. వారికి సినిమా డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని, మళ్ళీ ఆయన డబ్బింగ్ సినిమా ఓకే, నెక్స్ట్ ఆయన డైరెక్ట్గా ఒక సినిమా మంచి సినిమా తీయాలి. ఆ సినిమాలో అమ్మలు, నాన్నలు, పిన్నులు, బాబాయిలు అలా అంతా ఉండి ఒక మంచి కథా చిత్రం తీసుకోవాలి అనేది నా కోరిక. ఎందుకంటే ఈ మధ్యకాలంలోని సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు మనం రక్తం కాలువలై ప్రవహించడము, మర్డర్స్ ఇవి తప్ప ఏమి చూడలేకపోతున్నాము. కుటుంబంతో వెళ్ళి ఆహ్లాదంగా సినిమా చూడాలని నా కోరిక. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రతి ఒక్కళ్ళ జీవితంలోని ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో మనం అందరం ఫేస్ చేస్తున్నాము. థియేటర్లోకి వెళ్ళి కూడా బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు చంపుకోవడాలు, పొడుచుకోవడాలు అని అంటే అక్కడ కూడా మనకి మళ్ళీ బాధనే మిగులుస్తుంది. మళ్ళీ ఆ కాలంలాగా నిన్నే పెళ్ళాడతాలాగా, పెద్దరికం సినిమాలాగా అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి మంచి సినిమాలు ఉన్నాయి. అటువంటి సినిమాలు మళ్ళీ కుటుంబ చిత్రాలు రావాలి, అందరూ కలిసి సినిమాలు చూడాలి. ఒక సొసైటీకి కూడా కొన్ని మెసేజెస్ ఇవ్వాలి. కుటుంబం అంటే ఎలా ఉండాలి, ప్రేమలు అంటే ఎలా ఉండాలి అనేది మళ్ళీ అలాంటి చిత్రాలు వస్తాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే సినిమా అనేది ఒక సర్కిల్. సో అది మళ్ళీ ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్ వేర్ ఇట్ ఈస్ సపోజ్ టు బీ అని. తప్పకుండా మీరందరూ కూడా గోపాలకృష్ణ గారికి సపోర్ట్ చేసి ఆయన ఈ సక్సెస్కి మీరు కూడా నాందిగా ఉండి ఆయన మళ్ళీ డైరెక్ట్గా ఒక మంచి సినిమా తీయడానికి కూడా మీ అందరి ఎంకరేజ్మెంట్ ఆయనకు ఉండాలి. ఫస్ట్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. ఆయన నన్ను పిలిచిన, ఎందుకంటే ఆయన ఒక మాట అన్నారు, లేకపోతే వాళ్ళు వచ్చుండేదాన్ని కాదు. నాకు తెలియదండి వాళ్ళు వీలు పడుతుందో లేదో అని అంటే, లేదమ్మా మీరు నాకు సెంటిమెంట్ అన్నారు. మీరు లాస్ట్ టైం నాకు ఒక మూవీకి ఇలా వచ్చి ఆ మూవీ నాకు చాలా సక్సెస్ అయింది. మళ్ళీ మీరు వస్తే డెఫినెట్గా నాకు ఇది సక్సెస్ అవుతుందమ్మా, మీరు రావాలి అని అన్నారు. ఆ ఒక్క మాట నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. సో తప్పకుండా అండి, నేను ఎప్పుడు ఎక్కడికి వచ్చినా, ఏ సినిమాకి నేను వచ్చినా ఆ సినిమా బాగుండాలి, నిర్మాతలు బాగుండాలి, ప్రతి ఒక్కరు బిజీగా ఉండాలి అని ఎప్పుడు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కాబట్టి అది మీకు మంచి జరిగింది, మీరు సెంటిమెంట్ అన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మరొక్కసారి గోపాలకృష్ణ గారికి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ, ఆయనకి ఈ మూవీ బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి మీ అందరినీ ఇలా కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని మేము ఇలా మీ మాటలు వింటూ ఉన్నాము. మన మధ్యలోకి స్వర్ణ గారు కూడా వచ్చారు. ఇంత నిజమైన సినిమాని మన మధ్యకు తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసిన స్వర్ణ గారిని నేను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ స్వర్ణ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. గివ్ హర్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మనందరం ఈ సినిమా ద్వారా ఇక్కడ గ్యాదర్ అయ్యామంటే కారణం మ్యామే. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ ఫర్ కమింగ్.